భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలపైన తాజా అంచనాలను వెల్లడించింది. ఇది రెండో దశ దీర్ఘకాలిక అంచనాలు. దీని ప్రకారం దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. జూన్ నుండి అనేక రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని కూడా హెచ్చరించింది. ఇది దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపైన ఆందోళనను మరింత పెంచినట్లయింది. వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్ టు సెప్టెంబర్ ఋతుపవన కాలంలో ఎల్పీఏ వర్షపాతం 90% మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. ఇందులో 4% వరకు కూడా హెచ్చుతగ్గులు నమోదు కావచ్చునని తెలిపారు. మరి ఐఎండీ వెల్లడించినటువంటి ఈ తాజా వివరాలు ఋతుపవనాల స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయనే దాన్ని స్పష్టం చేశాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం అంటే ఎల్పీఏలో 94 నుంచి 106% మధ్య నమోదయ్యే అవకాశం ఉంటుంది. మధ్య భారత్, దక్షిణాది రాష్ట్రాలు, దేశ వాయువ్య ప్రాంతం, ఋతుపవనాల కోర్ జోన్లలో ఈ సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని మహాపాత్ర తెలియజేశారు. జూన్లో చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని, 92% కంటే దిగువకే ఉండవచ్చునని ఆయన తెలియజేశారు. జూన్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. మధ్య, వాయువ్య, తూర్పు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మినహా దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని మహాపాత్ర స్పష్టం చేశారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండవచ్చునని పేర్కొన్నారు. ఏపీతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లలో సాధారణం కంటే ఎక్కువ వడగాల్పులు వీస్తాయని అన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా వడగాల్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వివరించారు. సముద్ర పరిస్థితులపైన మహాపాత్ర మాట్లాడుతూ న్యూట్రల్ ఎల్లినో సదరన్ ఆస్కిలేషన్ పరిస్థితి ఇక క్రమంగా అయితే ఎల్లినో వైపు మారుతుందని కూడా తెలియజేశారు. ఇది జూన్ నాటికి ఎల్నినో సంభవించే అవకాశం 82% పెరుగుతుందని, జూలై, ఆగస్టు నాటికి 90% మించి ఉంటుందని మహాపాత్ర చెప్పారు. అలాగే ఋతుపవనాల కాలమంతా కూడా న్యూట్రల్ ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితులు కొనసాగుతాయని చెప్పేసి కూడా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మేలో జాతీయ స్థాయిలో వర్షపాతం సాధారణం కంటే 4% ఎక్కువగా నమోదైందని, నైరుతి ఋతుపవనాలు సాధారణంగా వచ్చే తేదీ కంటే 4 రోజుల ముందుగా అంటే 16న అండమాన్ దీవుల్లోకి ప్రవేశించాయని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. అప్పటి నుండి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్లోకి పురోగమించాయని, రాబోయే వారంలో కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు ఋతుపవనాలు చేరుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా మహాపాత్ర వ్యాఖ్యానించారు.